సార్ గత కొంతకాలంగా కూడా వైసీపీ నేతల అరెస్టు పైన మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం మనం చూస్తూ ఉన్నాం సార్. మొన్నటికి మొన్న వల్లభనేని అరెస్ట్ అని చెప్పేసి వార్తలు వచ్చాయి. తర్వాత ఇంకా అరెస్ట్ కాలేదు, అతని కోసం గాలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మళ్ళీ నిన్న కొడాలి నాని అరెస్ట్ అని చెప్పేసి కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సార్. అసలు అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి, దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎందుకు ఈ విధంగా వాళ్ళు అరెస్ట్ అని ఒక ప్రచారం జరగడం, ఆ తర్వాత కాలేదు వాళ్ళ కోసం గాలిస్తున్నారని ప్రచారం జరగడం మీ ఒపీనియన్? అంటే కొడాలి నాని వ్యవహారం కంటే కూడా ముందు వల్లభనేని వంశీ అరెస్టు అని ఆంధ్రజ్యోతి పత్రిక వెబ్సైట్లో ప్రకటించారు. ఆంధ్రజ్యోతి ప్రకటించిందంటే అది అధికారిక సమాచారం. ఒక రకంగా స్టేట్ గజెట్లో పబ్లిష్ అయితే దానికి ఎంత సాధికారత ఉంటుందో ఆంధ్రజ్యోతిలో ఏదైనా అచ్చయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వార్త అది నా మాటే శాసనం అన్నట్టుగా ఆ వార్తే శాసనంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. దీంతో వెంటనే చాలా టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తారు, వల్లభనేని వంశీ అరెస్ట్ అని. ఇమ్మీడియట్గా చాలామంది వ్యాఖ్యాతలు రంగప్రవేశం చేసి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసుంటారు, వంశీని టార్గెట్ చేయడం వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేది మాట్లాడేశారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ గారు మీడియాకి అరెస్టు జరగలేదు అనే విషయాన్ని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంలో ఈనాడు చాలా సంయమనంతో వ్యవహరించింది. ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన తర్వాత వివిధ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తున్న సందర్భంలో కూడా ఈనాడు వెబ్సైట్లో వంశీ అరెస్ట్ అనే వార్త లేదు. కొంచెం వాళ్ళు పాత పద్ధతులేవో పాటిస్తున్నారు. ఇంకా వాళ్ళు మురిసిపోయే వాళ్ళే ఈ వార్తని ఇది నిజమైతే. అయినప్పటికీ కొంచెం సంయమనం పాటిద్దాము అనేటువంటి బ్యాచ్ ఏదో ఉంది అక్కడ. దాంతో వాళ్ళు ఆగారు. ఇది అయిపోయింది. తర్వాత కొద్దిసేపటికి పోలీస్ బాస్ అక్కడ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళు వార్త సవరించారు. అరెస్టు వార్తలో వాస్తవాలు లేవు అనేది జ్యోతి ప్రకటించింది. జ్యోతి ప్రకటించిన తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ డైల్యూట్ అయిపోయారు. అయినప్పటికీ ఒక చర్చ అయితే జరిగింది. వల్లభనేని వంశీని ఎందుకు టార్గెట్ చేశారు అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తీవ్ర మనస్తాపానికి గురై బయటకు వచ్చి మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకున్నటువంటి ఒక సంఘటన ప్రజలకు ఇంకా గుర్తుంది. ఇప్పటికీ ఆ ఫోటో జనం మనసుల్లో ఉంది. అంటే ఆయన దుఃఖిస్తున్నటువంటి ఫోటో. దానికి కారణం, ఆ రోజు ఆయన కన్నీరు పెట్టుకోవడానికి కారణం వల్లభనేని వంశీ చేసినటువంటి కొన్ని స్వీపింగ్ కామెంట్స్. ఆ స్వీపింగ్ కామెంట్స్ ఆయన వేగ్గా చేశాడు అనుకోవడానికి లేదు. ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. ఆయన చాలా సందర్భాల్లో అలాంటి కామెంట్స్ చేసి అవతల వాళ్ళని ఇరిటేట్ చేయటం మాత్రమే కాదు, అవతల వాళ్ళ జీవితాలని, అవతల వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని రోడ్డు మీదకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. దేవినేని నెహ్రూ గురించి కూడా అలాగే మాట్లాడాడు ఆయన. దేవినేని ఉమా గురించి అలాగే మాట్లాడాడు. పోలీసులు జోక్యం చేసుకొని దేవినేని నెహ్రూ వర్సెస్ వల్లభనేని వంశీ వివాదం జరిగినప్పుడు పోలీసులు జోక్యం చేసుకుని దాన్ని ఏదో ఒక షేపుకి తీసుకొచ్చే పరిస్థితి చేశారు ఆ రోజున. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం దేవినేని ఉమా చాలామందిని సఫకేట్ చేశాడు. అందులో వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు. అయితే ఈ సఫకేషన్ని పొలిటికల్గా ఇంటర్నల్గా ఎదుర్కొందామని ట్రై చేశారు మిగిలిన వాళ్ళు. కానీ వల్లభనేని వంశీ రోడ్డు మీద తేల్చుకోదలుచుకున్నాడు. ఓకే. రోడ్డు మీద తేల్చుకోదలుచుకోవడంతో ఆయన టార్గెట్ అయ్యాడు. ఆ తర్వాత చంద్రబాబు మీద పర్టికులర్గా ఆయన ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చాడు. అదేంటంటే తర్వాత సారీ చెప్పాడు. అది ఆ మాటలు మాట్లాడినందుకు ఒకవేళ నేను ఆవిడని ఇబ్బంది పెట్టి ఉంటే, ఎవరిని, భువనేశ్వర్ గారిని ఇబ్బంది పెట్టి ఉంటే దానికి సారీ అని చెప్పాడు. ఆయన చెప్పినప్పటికీ ఆడిన మాట, అంటే పెదవి దాటిన మాట, మీరు సారీ చెప్పినంత మాత్రాన మార్కెట్లో నుంచి చెరిగిపోదు కదా, అది ఉంటుంది. ఈ రోజుకి దాని మీద చర్చించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దాని మీద రకరకాల క్లారిఫికేషన్స్ వచ్చినప్పటికీ ఇది పరిస్థితి. అంటే లోకేష్ జన్మ వృత్తాంతం మీద ఆయన ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఒక స్వీపింగ్ కామెంట్, అది ఆ రోజున అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చి ఆ ప్రస్తావన తీసుకురావడానికి కారణభూతుడైన వాడు మళ్ళీ కొడాలి నాని.
వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబుని వేధించి ఆయన మీడియా ముందు కన్నీరు పెట్టుకునే పరిస్థితి కల్పించిన మాట వాస్తవం. దీంతో హిట్ లిస్ట్లో ఆయన ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, అలాగే వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు. వంశీ మీద అరెస్ట్ వారెంట్ అంటే కోర్టు ఇవ్వటం కాదు, ఆయన ఆల్రెడీ ఆ కేసులో ఒక లిస్టు ప్రకారం అక్యూజ్డ్ 71 అంటున్నారు ఆయన నెంబర్. 71వ ముద్దాయిగా ఆయన పేరు ఆల్రెడీ 11 మంది అరెస్ట్ అయ్యారు అంటున్నారు. ఈ 11 మంది అరెస్ట్ అయ్యారు అనేది పక్కన పెట్టేస్తే ఆయన ఒరిజినల్గా ఆ కేసు ఫైల్ అయినప్పుడు ఆయనది అక్యూజ్డ్ నెంబర్ 71, ఆయన బ్రెయిన్ బిహైండ్ అని పెట్టారు. ఆయన బ్రెయిన్ బిహైండ్ అంటే కుట్రదారుడు, కాన్స్పిరసీ చేశాడు, అది ఆ వ్యూహరచన చేసింది వల్లభనేని వంశీ అని. ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, తర్వాత పట్టాభి గారి పరారీ, ఆ వ్యవహారాలన్నింటిలోనూ ఈయన కీలక పాత్ర, ఈయన వ్యూహకర్త అని ఎస్టాబ్లిష్ చేస్తూ 71గా ఈయన పేరు పెట్టారు అని. అయితే ఈ అరెస్టు వార్త వచ్చిన రోజున ఈయన్ని A1గా మార్చినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది. అక్యూజ్డ్ నెంబర్ 1గా వల్లభనేని వంశీని పెట్టారు అనేది కూడా దీంతో పాటు ట్రావెల్ అయింది. ఇది తర్వాత తప్పు అన్నారు. ఇప్పుడు కొడాలి నానికి వారెంట్ ఇష్యూ అయింది. అది కూడా సేమ్ కోర్టు నుంచి. ఏ కోర్టు? ABN ఆంధ్రజ్యోతి కోర్టు నుంచే ఇష్యూ అయింది. ఇది కూడా అంటే ఈసారి అరెస్ట్ అని చెప్పట్లేదు, ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని. అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలి అనేది ఒక రకంగా ప్రజాకాంక్షగా, ప్రజల ఆకాంక్షగా ఆంధ్రజ్యోతి ముందుకు తీసుకొస్తే దాన్ని పాటించనందుకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అక్యూజ్ చేసేటువంటి పరిస్థితి కల్పించాడు ఆయన, రాధాకృష్ణ గారు. కల్పించి ఇప్పుడు కొడాలి నానిని ఎజెండాలోకి పట్టుకొచ్చాడు. అంటే ఎజెండా సెట్ చేస్తున్నాడు ఈయన. మీరు ముందు వంశీని అరెస్ట్ చేయండి, ఆ తర్వాత కొడాలి నాని అంటే గుడివాడ నుంచి, అంటే గుడివాడ వెళ్ళటానికి ముందు గన్నవరం నుంచి వెళ్ళండి. విజయవాడ నుంచి, అమరావతి నుంచి బయలుదేరి గన్నవరంలో వంశీని అరెస్ట్ చేసి అలా ముందుకు సాగి గుడివాడ వెళ్ళి గన్నవరం నుంచి అలా కంకిపాడు వైపు రోడ్డు ఉంటుంది, ఆ కంకిపాడు నుంచి టర్న్ తీసుకుని గుడివాడ వెళ్ళి అక్కడ కొడాలి నానిని అరెస్ట్ చేసి ఈ లెవెల్లో ఆయన ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నాడు. ఆ రూట్ మ్యాప్లో భాగంగా ఇప్పుడు కొడాలి నాని అరెస్టు అని చెప్పేసి ఒక వార్త. అంటే ఈసారి కొంచెం సంయమనం పాటించి అరెస్టు జరగచ్చు అనే పద్ధతిలో ఒక స్పెక్యులేటివ్ స్టోరీగా దాన్ని మార్కెట్లోకి వదిలేరు. కానీ ప్రోగ్రామ్ అదే. ఈ వారెంట్లన్నీ కూడా ABN కోర్టు నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఎవరెవరి మీద ఇప్పుడు రెడ్ బుక్ అని ఒకటి మాట్లాడుతున్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి తదితరులు అందరూ కూడా రెడ్ బుక్ అంటున్నారు. కానీ రెడ్ బుక్ అంటే కూడా ABN వారెంట్స్ అనేది ఇంకొంచెం బెటర్ పదం అనుకుంటున్నాను నేను. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి పొలిటికల్ అరెస్టుల నేపథ్యంలో అంటే ఎవరెవరు అరెస్ట్ అవబోతున్నారు అనేది ముందే ఇక్కడ కాలజ్ఞానంలో నుంచి బయటకు వస్తుంది. సో ఈ లిస్ట్ ఏమిటి అనేది తెలుసుకుంటే ఎవరు పారిపోవాలి, ఎవరు ఎక్కడికి పారిపోవాలి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళటం వెనకాల అరెస్టు ప్రమాదమే ఉంది, ఆయన సీరియస్గానే ప్రమాదంలో ఉన్నాడు అని బయట వినిపిస్తున్నటువంటి మాట. ఆ సీరియస్ ప్రమాదాన్ని గుర్తించే ఆయన బెంగళూరు జంప్ అయిపోయాడని, ఆల్మోస్ట్ ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైపోతోందని తెలుగుదేశంతో సన్నిహితంగా ఉండేటువంటి మీడియా సెక్షన్స్లో ఒక మాట వినిపిస్తోంది. అది కూడా ఈ 2 పత్రికలలో పనిచేసినటువంటి మాజీల దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి మాటే. కొంచెం తెలుగుదేశం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద విస్తృతంగా కనిపించే వ్యాఖ్యాతలే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో అంటే అక్కడ వ్యాపారాలు సవరించడానికో లేకపోతే లెక్కలు సెట్ చేసుకోవడానికో, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఖర్చులు వ్యవహారాలు అంటే ఒక రకంగా ఆయన ఆడిట్ చేసుకోవడానికో వెళ్ళినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదు, ఆయన అరెస్టు ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఉన్న మార్గాలు ఏమిటి అనేది అన్వేషించడం కోసం అక్కడికి వెళ్ళాడు. అది సేఫ్ జోన్ అని. రెండోది ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడం వెనకాల కూడా ఇదే ప్రోగ్రాం ఉంది అనే పద్ధతిలో సీరియస్గానే చెప్తున్నారు బయట. ఇది జరుగుతున్నటువంటి ధోరణి. ప్రస్తుతానికైతే కొడాలి నాని అరెస్టు అని చెప్పేసి ఈ కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ అయింది.
కొడాలి నాని పరారీలో ఉన్నాడు. ఆయన అంటే ప్రస్తుతానికి ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే పెడతారు అని వినిపిస్తున్నాయో వాటిలో కొన్ని కేసుల్లో వాళ్ళు ముందస్తు బెయిల్ తీసేసుకుని ఉన్నారు. అయినప్పటికీ అవేమీ పెద్ద భారీ శిక్షలు పడేటువంటి కేసులేం కాదు. కానీ ఇంకొన్ని అదనపు కేసుల్లో వాళ్ళని అంటే అరెస్ట్ అయిన తర్వాత ఇంకొన్ని అదనపు కేసులు పెట్టాలనే వ్యూహం ఉంది అనే మాట కూడా ప్రచారం అవుతుంది. కాబట్టి కొన్ని అరెస్టులు అయితే జరుగుతాయి అనివార్యంగా అనేది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీని కార్నర్ చేయటం కోసం ఒక కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్నర్ చేయటం అనేది ఇబ్బంది కలిగిస్తుంది అని గనక బిగ్ బాస్ అనుకుంటే, బిగ్ బాస్ అంటే ఢిల్లీలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ, మరీ ఓవర్గా కేంద్రీకరించకండి, అతిగా కార్నర్ చేయకండి అని గనక అంటే అతిగా కార్నర్ చేస్తే ఏం జరుగుతుందో ఆయన ఢిల్లీ వెళ్ళి ఒక హింట్ ఇచ్చి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఢిల్లీ బాస్కి కొంచెం చిరాకు అనిపిస్తే అప్పుడు అవుతాయి. కానీ కొంతమేరకైనా కక్ష తీరాలి కదా అధికారం వచ్చిన తర్వాత. అందుకని వల్లభనేని వంశీని అలాగే కొడాలి నానిని టార్గెట్ చేసి 2 అరెస్టులు చూపించేసి ఇప్పుడు ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేశారు కింది స్థాయి కార్యకర్తలని. వాళ్ళని పరామర్శించడానికి పేరు నాని లాంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి మీకు బెయిల్ పెడతాం, బయటకు తీస్తాం, బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని నేరుగా మన నాయకుడు కలుస్తాడు అని చెప్తున్నారు. అదొక ప్రోగ్రాం నడుస్తోంది ప్యారలల్గా. కానీ పెద్ద అరెస్ట్ అంటే జగన్ దాకా అరెస్టులు వెళ్ళవని నేను అనుకుంటున్నాను.